హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అటుకులు కాబూలి శనగల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో నానబెట్టిన శనగలు తీసుకొని అందులో వాటర్ వేసి సాల్ట్, పసుపు యాడ్ చేసి ఉడికించాలి, పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకో కడాయిలో అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో ఆయిల్ వేసి కరివేపాకు, పోపు దినుసులు, పల్లీలు వేసి వేయించాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. అవి బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించాలి. దానిలో పసుపు యాడ్ చేయాలి. అది అలా కలిసేంత వరకు కలపాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేయాలి, కారం యాడ్ చేయాలి. అదంతా ఒకసారి ఇలా కలబెట్టాలి. దాంట్లో వేయించి పక్కన పెట్టిన అటుకులు వేసి కలపాలి. శనగలు అటుకుల రెసిపీ పిల్లలకు ఎంతో హెల్దీ. దాంట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. బాగా కలిపి అందులో ధనియాల పౌడర్ యాడ్ చేయాలి. నెక్స్ట్ అందులో ఉడికించి పక్కన ఉంచుకున్న కాబూలి శనగలు వేయాలి. అవి 3 minutes పాటు అలా ఫ్రై చేసుకోవాలి. అంతే, శనగల ఫ్రై రెడీ అయిపోతుంది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి. అంతే అండి, శనగలు అటుకుల ఫ్రై రెడీ. ఒక బౌల్లో వీటిని తీసుకొని ఆనియన్స్, లెమన్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.